వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు టమాటా పండు మిర్చి నిల్వ చట్నీ ఎలా పెట్టాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. కేజీ టమాటాలకి హాఫ్ కేజీ పండు మిర్చి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. మిరపకాయలను తొడిమెలు తీయకుండానే కడిగి ఆరబెట్టుకున్న తర్వాత తొడిమెలు తీసుకోవాలి. అలాగే టమాటాలను తడి లేకుండా తుడుచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసి ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. అట్లా 2 స్పూన్ల ఆవాలు వేయించుకోవాలి. వీటిని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి టమాటాలు కోసి పెట్టుకోవాలి. వాటిని ఆ పాన్లో వేయాలి. వేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా ఉడికించుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి అందులోనే ఉడికించుకోవాలి. చాలా మెత్తగా ఉడకాలి. కిలో టమాటాలకి 1/2 కిలో చింతపండు, 1/2 కిలో ఉప్పు తీసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండుని తీసుకొని ఇందులో వేసేయాలి. ఈ విధంగా చింతపండు మొత్తం కూడా అందులో ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఉప్పు 1/2 కిలో ఉప్పు పడుతుంది. కేజీ టమాటాలకి 1/2 కిలో ఉప్పు పడుతుంది. కొద్దిగా అందులో వేసి ఉడకనివ్వాలి. మొత్తం ఉడకనిచ్చుకోవాలి. ఇక కొద్దిసేపు అయితే వాటర్ అంతా అవుతుంది. పండు మిరపకాయలని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. టమాటాలను చల్లగిన తర్వాత ఇది కూడా ఈ పండు మిరపకాయలలో వేసి 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. రెండు కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోనే మెంతం పొడి, ఇందులోనే ఉప్పు, మెంతం పొడి అన్నీ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పావు కిలో ఉప్పు, చింతపండు 1/2 కిలో పడుతుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలి. పోపుకు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసి అందులో ఆయిల్ కొద్దిగా నిల్వ చట్నీ కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను 1/2 కిలో ఆయిల్ వేసుకున్నాను. కిలో టమాటా చట్నీకి 1/2 కిలో ఆయిల్ పడుతుంది. 1/2 కిలో అంటే 200 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ కూడా వేసి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే చట్నీ నిల్వ ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మిరపకాయలు, ఎల్లిపాయలు వేయాలి. కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకోవాలి. ఈ విధంగా చట్నీ మొత్తం తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే ఉంది. కలిపితే మొత్తం సరిపోతుంది. దీనికి కొద్దిగా గ్రైండర్లో ఉంది, అది కూడా వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చట్నీ ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. చూడండి చట్నీ ఎంత బాగుందో. వేడివేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. టమాటా పండు మిర్చి చట్నీ రెడీ. మీరు కూడా చేసి చూడండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పండు మిర్చి టమాటా చట్నీ రెడీ.